చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. నిర్గమాకాండం 19 అధ్యాయాలు ముగించుకుని ఉన్నాము. మరి ఈనాటి వాక్య భాగంలో 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ధ్యానించుకుంటున్నాము. దేవుడు మనందరితో తేటగా మాట్లాడాలని కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయినా మీ యొక్క నాయన ప్రసన్నతను బట్టి వందనాలు ప్రభా, మీ కార్యాలను బట్టి వందనాలు ప్రభా, మీ మహిమను బట్టి వందనాలు దేవా. మరి నాటి వాక్య భాగంలో నాయన మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి అయ్యా. మరి నిర్గమాకాండం ధ్యానించుచూ ఉండగా ప్రభా, మీ విలువైన ఆత్మీయ పాఠాలు ప్రతి బిడ్డకు నేర్పించండి అయ్యా. అవును, ఏ వాక్యం అనే పునాది మీద ప్రతి బిడ్డ జీవితం కట్టుకోవడానికి సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ బలము కలిగి ఆరోగ్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. మీరే ఈ యొక్క వాక్య భాగాలు అనేక మందికి నాయన ఆత్మీయ జీవితంలో ఎదిగే భాగ్యం దయచేయమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్న పాఠ్యభాగం నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి విజయవంతంగా 19 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. దానిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈ 20వ అధ్యాయంలో మొదటి 7 వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి సంసిద్ధమవుదాం. ప్రియులారా, ఈ 7 వచనాల్లో ఉన్న అంశాన్ని బట్టి ఈ యొక్క వాక్య భాగానికి ఇస్తున్న టైటిల్, వారు ఎందుకు బంగారు ప్రతిమకు నమస్కరింపలేదు. వారు ఎందుకు బంగారు ప్రతిమకు నమస్కరింపలేదు. సో ఈ యొక్క టైటిల్ మీరు వింటున్నప్పుడు బంగారు ప్రతిమ అనుంది. ఎవరు ఈ బంగారు ప్రతిమ, ఎవరు చేయించారు అంటే నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించి మైదానంలో నిలవబెట్టి ప్రతి ఒక్కరూ కూడా దానికి నమస్కారం చేయాలి. నమస్కారం చేయకపోతే మరి అగ్నిగుండంలో వారిని పడేస్తాం అని చెప్పినప్పుడు చాలామంది దానికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అయితే 3 యువకులు మాత్రం చేయలేదు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఇది మనందరికీ కూడా సుపరిచితమైన వాక్య భాగం. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎందుకు బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు? మరి అగ్నిగుండంలో పడవేసే అంత భయంకరమైన శిక్ష అక్కడ ఉన్నప్పటికీ కూడా అలాంటి శిక్షను సహితము వారు లెక్క చేయక ఎందుకు వారు అలాంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు? ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు? దాని వెనుక వారి ఉద్దేశం ఏంటి? వారు దేనికి, ఏ ఆజ్ఞకు వారు లోబడాలనుకుంటున్నారు అనే విషయాల్ని ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి వారు ఎందుకు బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు? వారు అంటే ఇక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. బంగారు ప్రతిమను చేయించినది, నిలవబెట్టినది నెబుకద్నెజరు రాజు. సో నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలను మనం ధ్యానం చేద్దాం. సో 20వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నీ దేవుడైన యెహోవాను నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి వెలుపలికి రప్పించింది నేనే అని. సో ఇంతకు ముందు వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలీల్ని పరిశుద్ధపరిచి 3 దినాలు ఈ పరిశుద్ధపరిచిన వారిని ఆ యొక్క పర్వతం దగ్గరికి తీసుకురమ్మని చెప్పడం, మరి అక్కడ మోషేతో దేవుడు తన కంఠస్వరంతో మాట్లాడుతున్నట్లు వీరికి వినిపించడం మనం చూసాం. సో ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా అక్కడ దేవుడు బయలుపరిచాడు, అక్కడ తెలియపరిచాడు. ఏ ఆజ్ఞలు బయలుపరిచాడో, ఏ విషయాలు అంటే ఆజ్ఞలు అంటే ఏమి చేయవచ్చో ఏమి చేయకూడదో దేవుడు వారికి బోధిస్తున్నాడు.
మోషేకి చెప్తున్నాడు, అయ్యా ఇలా చేయించాలి, మీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడైన యెహోవాను నేనే, మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి వెలుపలికి రప్పించింది నేనే. సో 3వ వచనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సో దేవునికి ప్రాధాన్యతను ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యతనివ్వాలి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క ప్రజలను ఎంతగో ప్రేమించాడు. ప్రేమించిన ఆ దేవుడు వారు త్రోవ తప్పిపోకూడదని దేవుని ఆజ్ఞల్లో, దేవుని కనుసన్నల్లో వారు ఉండటం ద్వారా వారికి క్షేమం అని వారు వర్ధిల్లుతారన్న ఉద్దేశంతో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆజ్ఞిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇదండి మనకి మన దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది ఏంటంటే పైన ఆకాశం అందే కానీ, మరి భూమి మీదే కానీ, భూమి క్రింద నీళ్ళలో కానీ, అంటే పక్షుల రూపంలో కానీ, మనుషుల రూపంలో కానీ, నీళ్ళల్లో ఉండే జలచరాల రూపాల్లో కానీ, చేపల రూపంలో కానీ, పాముల రూపంలో కానీ, లేకపోతే జంతువుల రూపంలో కానీ, పంది రూపంలో కానీ, లేకపోతే పులి రూపంలో కానీ, మరి ఏ నక్క రూపంలో కానీ, ఏ రూపంలో కూడా, మనిషి రూపంలో కానీ, ఏ రూపంలో కూడా బొమ్మని చేయకూడదు, విగ్రహాన్ని చేయకూడదు. చివరికి యేసు ప్రభు రూపంలో కూడా ఇంత స్పష్టంగా క్లియర్గా ఉంది, పైన ఆకాశం అందే కానీ, ఏమండి పైన ఆకాశం అందే కానీ, ఇంగ్లీష్ బైబుల్లో హెవెన్ అని రాయబడింది, హెవెన్ పరలోకం, హెవెన్ అని రాయబడింది. పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న నేల ఎందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేయకూడదు, ఏ రూపమునైనను విగ్రహమునైనా మీరు వాటికి నమస్కరింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటిని పూజింపకూడదు. ఇంత స్పష్టంగా క్లియర్గా దేవుడు ఆజ్ఞిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తెలియక యేసుప్రభు బొమ్మను చేసి వాటికి పూజిస్తున్నారు. ఇంత స్పష్టంగా క్లియర్గా ఉంది. సో దేవుడు ఏమండి సజీవుడైన దేవుడు సో ఏమి కోరుకుంటున్నాడు, ఆయన సజీవుడుగానే ఆయన నుంచి హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఎవరికి దేవుడు సజీవుడుగా ఉన్నప్పుడు, ఒక తల్లో ఒక తండ్రో సజీవులుగా నీ ప్రక్కన ఉంటున్నప్పుడు, సజీవులుగా ఉంటున్న ఆ తల్లిని తండ్రిని విడిచి ఒక బొమ్మను చేసి తల్లి బొమ్మను చేసుకుని ఆ తల్లి బొమ్మకి సేవ చేస్తూ ఉంటే, ఆ తల్లిని పట్టించుకోకపోతూ ఉంటే ఎంత ఆ తల్లికి బాధ. సజీవుడైన దేవుని విడిచిపెట్టి యేసుప్రభు బొమ్మను చేసుకుని యేసుప్రభుని పూజించినా కూడా అది తప్పుగానే పరిగణించబడుతుంది. సో పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, సో ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు అని క్లియర్గా సూటిగా ఆజ్ఞ ఉంది. కాబట్టి ప్రియులారా ఇది గమనించండి, ఏ రూపమున కూడా విగ్రహాన్ని బొమ్మల్ని చేయకూడదు, ఏ రూపానికి కూడా చేతులు జోడించి నమస్కారం పెట్టకూడదు, పూజింపకూడదు, పూజ చేయకూడదు, సేవించకూడదు. సజీవుడైన దేవుడు, ఆత్మీయ అయిన దేవుణ్ణి ప్రియులరా ఆత్మతోనూ పరిశుద్ధతతోనూ ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన ఆజ్ఞలకి హృదయపూర్వకంగా విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడమే ఆయనకి మనం ఇచ్చే గొప్ప ఆరాధన అన్నమాట. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం, ఆయన చెప్పినట్లుగా ఈ సమాజంలో ప్రేమ కలిగి నడుచుకోవడం, ఆయన చెప్పినట్లుగా ఈ సమాజంలో పరిశుద్ధత, పవిత్రత కలిగి నడుచుకోవడం, యథార్థంగా నడుచుకోవడం. ఆయన చెప్పినట్లుగా సర్వ మానవాళిని కూడా మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ప్రేమించగలగడం, ఇది దేవుడు కోరుకునే ప్రత్యేకమైన విషయం. అంతేగాని ఆయన్ని పూలతోనో, లేకపోతే మరి దేనితోనో, టెంకాయలతోనో, లేకపోతే అగరొత్తులతోనో, కొవ్వొత్తులతోనో, లేకపోతే మరిదేంతోనో ఆయన్ని పూజించాల్సిన అవసరం, పూజ చేసేసేసి నేను దేవుణ్ణి సేవించాను, దేవుణ్ణి పూజించాను అనుకుంటే ఒక భ్రష్టమైన స్థితిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులరా ఏ ఉద్దేశం కోసమైనా కొంతమంది ఈ యొక్క పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటూ ఉంటారంటే, దేవుడిని చూపించాలి కదా, దేవుడిని ఒక రూపం ఇవ్వాలి కదా. సో ఏ రీతిగా దేవుడిని ఆరాధిస్తాం, ఏదో ఒక రూపం కనిపిస్తూ ఉంటేనే కదా. సో ఆ బొమ్మకు కాదు కదా, మనం యేసు ప్రభువుకే లేకపోతే దేవునికే కదా
మనం నమస్కారం చేసేది, పూజించేది. సో ఇది ఒక మీడియం అంతే అనుకుంటారు. ఇది కళ్ళకి కనిపించేది అంతే అనుకుంటూ ఉంటారు. సో కళ్ళకి కనిపించేదే అన్న ఉద్దేశంతో వారు ఉంటున్నప్పుడు ఒకటి ఆలోచన చేయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బొమ్మని, ఏ రూపాన్ని చేయకూడదని ఒకటి చెప్పాడు దేవుడు ఆల్రెడీ. దాన్ని అధిగమించి మన సొంత ఆలోచనని బట్టి ఏదైనా చేయొచ్చా? మన సొంత ఆలోచన బట్టి, మన సౌకర్యార్థం, లేకపోతే ఏదో ఉపయోగం కలుగుతుందని మన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు వద్దన్న పనిని చేయొచ్చా? ఏ పర్పస్ కోసమైనా, ఏ ఉపయోగం కోసమైనా, సో అది దేవుని కోసమే అని మీ ఆలోచన అయినా, ఏ పర్పస్ కోసమైనా దాన్ని చేయొచ్చా? దాన్ని చేయకూడదు. సో మనం ఏదో చేయడం కంటే ఆయన మాటను పాటించడమే దేవుడు ఎక్కువ విలువైందిగా ఎంచుతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సో కాబట్టి ప్రియులారా, పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందన్న నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేయకూడదంటే ఎందుకు పునీతుల బొమ్మల్ని, లేకపోతే ఆ యొక్క వీటిల్ని బొమ్మలను చేసి వాటిని నమస్కారం చేస్తున్నారు, వాటిని పూజిస్తున్నారు? అది ముమ్మాటికి కూడా తప్పుగానే ఎంచబడుతుందని మనం గమనించడం మనకి శ్రేయస్కరం ప్రియులారా. అది దేవునికి చాలా చాలా ఇష్టమైనదిగా అది ఉండే అవకాశం ఉంది. దేవుని యొక్క వాక్యం సూటిగా చెబుతుంది, విగ్రహాన్ని చేయకూడదు. చాలామంది చాలా సునాయాసంగా చాలా విషయాలను తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ధైర్యం లేని భక్తిని చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక నిబంధన లేని, క్రమం లేని భక్తిని చేసేస్తూ ఉంటారు. వారి భక్తి పరులుగానే అనుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఒకటి గమనించినట్లయితే మనం ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి ఒక బానిసలుగా కొనిపోబడ్డారు. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి మైదానంలో నిలవబెట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి నమస్కారం చేయాలి, ఒక బొమ్మకి నమస్కారం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, చెయ్యకపోతే అగ్నిగుండంలో పడేస్తాం అన్నారు. సో అనేక మంది ఇశ్రాయేలీలు, అనేక మంది యూదులు ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు తోటి యవ్వన బిడ్డలు చాలా మంది దేవుని గురించి, ఈ ఆజ్ఞ గురించి తెలిసిన వారు. ఈ ఆజ్ఞ గురించే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నమస్కారం చేయలే. వారు ఎందుకు బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు అన్న దానికి ఆన్సర్ ఈ ఆజ్ఞ గురించే చేయలేదండి. వారు ఈ ఆజ్ఞ గురించే చేయలే. ఈ ఒక్క ఆజ్ఞకు లోబడడానికే వారు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. దేవుని ఆజ్ఞలకు లోబడటానికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నారా? దేవుని ఆజ్ఞలు ఎంత విలువైనవిగా మీరు ఎంచుతున్నారు? చూడండి ప్రియులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ ఒక్క ఆజ్ఞను పాటించడానికే వారు ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడ్డారు. సో ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కారం చేయలా. చాలామంది తోటి వారు చేసేసారే, తోటి భక్తులుగా ఉన్నవారు, యూదులు, ఇశ్రాయేలీలు అందరూ చేసేసారు. అంటే ఎంతమంది ఈ లోకంలో మరి లాలోచి పడిపోయి లోకంతో అడ్జస్ట్ అయిపోయి జీవించేస్తున్నారు? చాలామంది జీవిస్తున్నారు. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని సూటిగా అర్థం చేసుకుని వాక్యాన్ని మన జీవితంలో పాటించడానికి ఆశ కలిగి మనం ముందుకు వెళుతున్నట్లయితే అత్యున్నతమైన, శ్రేష్టమైన దీవెనలను మనం చూడగలుగుతాం. దేవుని శక్తిని కూడా మనం చూడగలుగుతాం. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చచ్చిపోయారా అంటే దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా లేదక్కడ, దేవుడు వారి తోడుగా ఉన్నట్లుగా ఉంది. ప్రియులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ బొమ్మకు నమస్కారం చేయనందున ఆ యొక్క అగ్ని కొలిమిని మరింత రెట్టింపు చేసి, ఏడంతులు చేసి దాని అగ్ని కొలిమిలో, అగ్ని మంటలో ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని వేసేశారు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని వేసినప్పుడు ప్రియులారా, వారిని వేసిన వారు మరి వారి ఇదయ్యారు. కానీ మరి వారి తోడుగా యేసు ప్రభు 4వ వాడిగా ఉండి మరి వారు రక్షింపబడినప్పుడు, వారి వెంట్రుకలు కూడా కాలినప్పుడు మరి ఆ యొక్క నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే సరి అయిన దేవుడు, సత్యమైన దేవుడు అని ఆ దేశం అంతా కూడా చాటింపు వేసి మరి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇత్యాది విషయాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఆ యొక్క చరిత్ర అంతా దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏదేమైనా కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని ఆజ్ఞకు లోబడిన విధానాన్ని బట్టి ఏమి కలిగింది అంటే దేవుని నామానికి ఘనత కలిగింది. వారు దేవుని శక్తిని చూడగలిగారు. మనం కూడా దేవుని ఆజ్ఞలను పాటించినట్లయితే దేవుని నామానికి ఘనత కలుగుతుందండి. మనం యథార్థంగా జీవిస్తున్నట్లయితే దేవుని నామానికి ఘనత కలుగుతుంది. మనం నీతిగా, పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుని నామానికి ఘనత కలుగుతుంది. మనం ప్రేమ కలిగి నడిచినట్లయితే దేవుని నామానికి ఘనత కలుగుతుంది. అంతేగాని పనికిరాని విషయాలని, ఏదో సంబరాలని, లేకపోతే ఏదో బొమ్మలు చేసి వాటికి పూజలు చేయడం, కొవ్వొత్తులు వెలిగించడం, లేకపోతే కొండలు ఎక్కడం, కొండలకి వెళ్ళడం, ఇదంతా కూడా
ఏదో మరి బాహ్యంగా ఏదో చాలా సునాయాసంగా చాలా ఈజీ మెథడ్స్ని ఏం చేసుకుని అదే భక్తి అని అదే పరవశించిపోయి లేకపోతే ఏదో మరి అనేసుకునేది కాదు. భక్తి అంటే ఆయనకి యథార్థంగా జీవించడం, భక్తి అంటే దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకోవడం, అది ఆ రీతిగా జీవించాలి తప్ప ఏదో బొమ్మలు చేసుకుని వాటికి నమస్కరించడం కాదు. అది పాపంగా శాపంగా దేవుడించాడు. ఏ బొమ్మకు నమస్కరించే వాళ్ళైనా అది శాపమే దేవుని ప్రకారం. కాబట్టి ప్రియులరా, ఏ బొమ్మకి కూడా నమస్కారం చేయొద్దు. యేసు ప్రభు బొమ్మకు కానీ లేకపోతే పునీతుల బొమ్మలు కానీ ఏ బొమ్మలకు కూడా చేతులు జోడించి నమస్కారం చేయడం కానీ పూజలు చేయడం కానీ కొవ్వొత్తులు వెలిగించడం కానీ అవేం అవసరం లేదు. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవునికి విధేయతగా జీవించడమే చాలా ప్రాముఖ్యమైందని ఎంచండి. సో 5వ వచనం, ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషం గల దేవుడిని, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. ప్రియులారా, దేవుని శాపానికి లోనవ్వాలనుకుంటున్నారా? దేవుని కోపానికి లోనవ్వాలనుకుంటున్నారా? దేవుని ప్రేమకు లోనవ్వాలనుకుంటున్నారా? ఏమైందిలేండి సరిపెట్టుకోవద్దండి. ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రియులారా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. ఏదో నువ్వు పాపంలో జీవిస్తూ నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఏమంటే దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, లేకపోతే ఒక పాస్టర్గా నువ్వు చలామణి అయిపోతూ నువ్వు భక్తి లేనివాడుగా ఉంటూ, దేవుని మీద ప్రేమ లేనివాడుగా, దేవుని మీద విశ్వాసం లేనివాడుగా ఉంటూ, లేకపోతే ఒక ఫాదర్గా, లేకపోతే ఒక పోప్గా ఇవాళ పనికి మాలిన వాళ్ళు చాలామంది ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నారు. చాలామంది ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, భయంకరంగా దేవుడు అంటే విశ్వాసం లేకోకుండా దేవుణ్ణి ఆరాధించేవారు ఎంతోమంది కనిపిస్తున్నారు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపడం వలన వారికి శాపం అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎవరైనా కూడా సో బొమ్మలను చేయొద్దు. యేసు ప్రభు బొమ్మను కానివ్వండి, లేకపోతే మరొక బొమ్మను కానివ్వండి, ఏ బొమ్మను చేయొద్దు. ఏ విగ్రహాన్ని చేయొద్దు. విగ్రహానికి నమస్కారం పెట్టకూడదు, 2 చేతులు జోడించకూడదు, పూజ చేయకూడదు. ప్రియులారా, గమనించండి. సో ఇత్యాది విషయాలను గమనించి దేవునికి యథార్థంగా దేవుని ఆజ్ఞలు పాటించడమే క్షేమకరమైనదిగా ఎంచి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అతి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనం దీవించి హెచ్చించును గాక. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో నేటి ప్రార్థనాంశం సంఘంలో ఐక్యత కొరకు. చాలా సంఘాలలో సాధారణంగా మరి ఒక్కొక్కసారి ఐక్యత లోపిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వారు గ్రూప్స్గా ఉండటం కానీ, 2-3 గ్రూప్స్గా ఉండటం కానీ, లేకపోతే మరొక రకంగా ఇండివిజువల్గా ఉండటం కానీ, మరి ఇలాంటి కొన్ని సమస్యలు చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, ఐక్యతగా ఉండడం ద్వారా చాలా గొప్ప విషయాల్ని మనం చేరుకోవచ్చు. చాలా గొప్ప విజయాలను పొందవచ్చు. ఒక సంఘం ఐక్యత కలిగి ఉండడం ద్వారా దేవుని పని చాలా సజావుగా, సక్రమంగా, చాలా గొప్పగా జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఐక్యత లోపించడానికి మూల కారణం ఏంటంటే ఆ యొక్క సంఘస్థుల మాట తీరు విధానం కానీ, లేకపోతే వారు వ్యక్తిగతంగా దాన్ని చూడడం కానీ. వ్యక్తిగతంగా చూడొద్దు సంఘ కార్యక్రమాలని, అవి దేవుని పనిగా చూడండి, దేవుని యొక్క కార్యక్రమాలుగా చూడండి. సో ఇలా చూసినప్పుడు ఇది దేవుని పని అని చూసినప్పుడు మనం ఎవరమైనా ఐక్యత కలిగి ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలుండో, వ్యతిరేకత ఉండదు. ఒకరంటే ఒకరు పడకపోతే వారు చేస్తానంటే వారు చేస్తున్నారు కదా, నేను వారికి సహాయం చేస్తే పేరు వాళ్ళకు వస్తుంది, నేను ఎందుకు సహాయం చేయాలి అని వీరు అనుకుంటే వారొక్కరే చేస్తే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అది అంత సమర్థవంతంగా ఉండకపోవచ్చు. మీరు కూడా వారికి తోడుగా ఉంటే, మరి మీరు కూడా కలిసి చేస్తూ ఉంటే అది సమర్థవంతంగా సరి అయిన సమయంలో అది పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక సంఘంలో 50 మంది ఉన్నా, ఒక సంఘంలో 500 మంది ఉన్నా, ఒక సంఘంలో 5,000 మంది ఉన్నా, లేకపోతే 10 మందే ఉన్నా, సఖ్యత చాలా అవసరం, ఐక్యత చాలా అవసరం. ప్రియులారా, దేవుని పని చేసే విషయంలో, అలాగే సంఘ కార్యక్రమాల నిర్వహణ విషయంలో చాలా ఐక్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మీ సేవకులకి పూర్తి సహకారాన్ని మీరు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రీతిగా ఐక్యత కలిగి సహకారం అందించేవారు ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటారు. దేవుని పని చేసేవారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. ఖచ్చితంగా దేవుడు వారిని గుర్తుంచుకుంటాడు. ఖచ్చితంగా వారు దానికి తగిన ఫలం పొందుకుంటారు. ఎందుకంటే దేవుని పేరట గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వాడే తన ప్రతిఫలం కోల్పోకపోతే, మరి ఈ రీతిగా దేవుని కొరకు నిలబడి మీ సమయాన్ని, మీ యొక్క శారీరక బలాన్ని, మీ యొక్క కష్టార్జితాలని మీరు వినియోగిస్తున్నప్పుడు దేవుడు ఎలా విడిచిపెడతాడు?
సేవకులు కూడా బిడ్డల కొరకు చాలా భారం వస్తూ ఉంటుంది. ఎందుకంటే సంఘంలో ఒక 50 మంది ఉంటే 50 మంది కూడా ఎంతో సమర్థవంతంగా చలాకీగా ఒక్కోసారి పాల్గొనరు. ఆ 50 మందిలో ఒకళ్ళో ఇద్దరో నిలబడతా ఉంటారు. చాలామంది సంఘాలకు నేను వెళుతున్నప్పుడు ఆ సేవకులు ఒకరిద్దరిని చాలా గొప్పగా వారు ప్రేమిస్తున్నట్లుగా, ఆ యొక్క ఒకరిద్దరిని బట్టి ఎంతో సంతోషిస్తున్నట్లుగా నేను చూస్తూ ఉంటాను. ఎందుకని అంటే ఆ యొక్క ఇద్దరు కానీ, ఆ ఒక్కరు కానీ, లేకపోతే ఆ ముగ్గురు కానీ, అక్కడున్న 50 మందిలో వారు చాలా బలంగా నిలబడతారు. మరి సేవకునికి తోడ్పాటుగా ఉంటారు. సంఘ కార్యక్రమాల విషయంలో, ఆ యొక్క నిర్వహణ విషయంలో చాలా బాధ్యతాయుతంగా వారి పనులను ప్రక్కన పెట్టి కూడా వారు కష్టపడుతూ ఉంటారు. దాన్ని బట్టి కదా ఆ సేవకునికి అంత గొప్ప సంతోషం. వారి గురించి, వారి కుటుంబాల గురించి, వారు చేస్తున్న పనుల గురించి ఎంతో భారంగా వద్దన్నా కూడా సేవకుని కంట నీరు వచ్చేస్తూ ప్రార్థిస్తాడు. ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నీ కోసం ఎంతగా నిలబడుతున్నారు, నాకు ఎంతగా సహాయం చేస్తున్నారు, నువ్వు వారికి సహాయం చేయవా అని సేవకుడు ఎంతో భారంగా వారి కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ప్రియులారా, మనుషులు అందరినీ ఒకేలాగా మనం ప్రేమించలేకపోవచ్చు, కానీ మరి ఈ రీతిగా కొంతమంది పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలుగుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా ఒక సంఘంలో ఒక విశ్వాసి మీద ఆ సేవకునికి ఎక్కువ ప్రేమ కలిగితే అది చాలా దీవెనే. దేవునికి కూడా అదే రీతి మనసు ఉంటుంది కదా, దేవునికి కూడా ఖచ్చితంగా గొప్ప ప్రేమ మీ మీద కలుగుతుంది కదా. కాబట్టి నేను మీకు మనవి చేసే విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి సంఘ విశ్వాసి కూడా ఆ సంఘానికి తోడ్పాటుగా ఉండాలని, సంఘ కార్యక్రమాల విషయంలో బాగా కష్టపడాలని, ఆ సేవకునికి సంతోషాన్ని, దేవునికి సంతోషాన్ని కలుగ చేయాలని తపన తాపత్రయం కలిగి ఉండండి. ఏ ఒక్కరు నిలబడినా, ఏ ఇద్దరు నిలబడినా వారికి తోడ్పాటుగా, వారికి సహకారులుగా ఉండండి. వారికి పేరు వచ్చేస్తే నాకేంటి, వాళ్ళకి పేరు వస్తుంది, వీళ్ళకి పేరు వస్తుంది, అతను నిలబడినప్పుడు నేను సహాయం చేయాలా, ఇలాంటి ఆలోచనలు వద్దు. సంఘం ఐక్యత కలిగి ఉండటం ద్వారా దేవుని పని చాలా సక్రమంగా, చాలా పవర్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి చది విషయాలను గమనించి ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందాలని మనం చేస్తున్నాను. ఆ చది స్థితి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, ప్రతి సంఘంలో ఐక్యత కలిగి సంఘ విశ్వాసులు ఉండడానికి సహాయం దయచేయండి. పని ఎంతో విస్తారంగా ఉంది నాయన, కోత ఎంతో విస్తారంగా ఉంది. కోతుకు పనివారు కొదువుగా ఉన్నారు నా ప్రభువా. ఇదిగో నాయన, అనేక మంది విశ్వాసుల్ని సేవకులుగా మీరు తర్ఫీదు చేయండి అయ్యా. అనేక మంది విశ్వాసులనైనా మీ శిష్యులుగా తర్ఫీదు చేయండి నాయన. అనేక మంది విశ్వాసులనైనా ఆయా సంఘాల్లో ఇదిగో నాయన వారి సమయాన్ని, ఇక వారి యొక్క శారీరక బలాన్ని వినియోగించి వారు కష్టపడటానికి మీ సహాయం దయచేయండి. మీ కృప చూపించండి నా ప్రభువా. ఇక వారికి నా తండ్రి అలాంటి అవేర్నెస్ మీరు ఇవ్వండి నా ప్రభువా. అలాంటి గురి మీరు ఇవ్వండి నా ప్రభువా. నాయన వారిని పట్టుకోండి నా ప్రభువా. వారిని జ్ఞానంతో నింపండి నాయన. వారు ఎందుకు చేస్తున్నారో, మీకోసం వారు చేస్తున్నారని వారు గుర్తించడానికి సహాయం దయచేయండి అయ్యా. సేవకుని కోసమో లేకపోతే తోటి విశ్వాసుల గుర్తింపు కోసమో వారు కాదు కానీ నాయన, అయ్యా వారు మిమ్మల్ని ప్రేమించి మీ పని వారు చేస్తున్నారనే ఒక స్పృహతో వారు చేయడానికి సహాయం దయచేయమని, వారిని దీవించి హెచ్చించమని, మీ కృపా కాపుదల క్షేమం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనందరిని దీవించి హెచ్చించునుగాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే.
నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.